సూపర్ కేసీఆర్ సభలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఒళ్ళు మర్చిపోయి కళ్ళకు కావరం ఎక్కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని ఒళ్ళు కొవ్వెక్కి విమర్శిస్తూ ఉన్నారు. రసమై బాలకిషన్ ఇంకెన్ని రోజులు దొర కాళ్ళ దగ్గర దొరకు చెప్పులాగా ఉంటావు, ఇకనైనా మార్చుకో, నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవు, సాంస్కృతిక శాఖ చైర్మన్గా చేసినావు, ఇంత కూడా బుద్ధి లేదా, ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి బీసీ నాయకుడు, బీసీ బిడ్డ, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని బండి సంజయ్ కుమార్ గారిని విమర్శిస్తాం. ఆ బిడ్డ నీకు తెలియలేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మానకొండూరు మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు రసమై బాలకిషన్ ఒళ్ళు కొవ్వెక్కి ఈరోజు కరెంటు లేదు, మీటర్ లేదు అని అవహేళనగా మాట్లాడుతున్నావు. రసమై బాలకిషన్ నువ్వు ఇంకా నువ్వు రామభక్తుడు అని చెప్పుకుంటావు. ఇద్దరు పిల్లలున్న బాడకవు నువ్వు, ఇద్దరు పిల్లలున్నోని నువ్వు ఏకపత్నితో రామునితో పోల్చుకుంటావా? నీకు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. నీకు యూజ్లెస్ వేలో ఒక బీసీ నాయకుడిని విమర్శిస్తావా? ఇంకెన్ని రోజులు రా భయ్, నువ్వు ఇంకా దొరకాళ్ళ దగ్గర చెప్పులాగా ఉంటావు, దొర కాళ్ళు మొక్కుకుంటూ ఉంటావు. నువ్వు నీ వినోద్ కుమార్ గారు ఇద్దరు కూడా రోడ్డు కరీంనగర్ నుంచి నా 7 కాన్స్టిట్యున్సీ మోకాళ్ళ మీద వండి తిరిగినా కూడా ఈరోజు బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు. బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. చిల్లర రాజకీయాలు మార్చుకో రసమై, ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకో. 2 సార్లు ఎమ్మెల్యేగా మానకొండూరు ప్రజలు గెలిపించారు. ఇంగిత జ్ఞానం తెచ్చుకో. ఇకనైనా ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక పార్లమెంట్ సభ్యుని పట్టుకొని దందా మాటలు అంటావు. బండి సంజయ్ మందికి పుట్టిన పిల్లలని నీ పిల్లలని చెప్పుకునే ఈ నీచమైన సంస్కృతి టీఆర్ఎస్ పార్టీది. ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు శాంక్షన్ చేయించిన 4 వరుసల రోడ్డును గతంలో శాంక్షన్ చేయించిన అని చెప్పుకుంటున్నావు. సిగ్గుందా? కొత్త రైల్వే లైన్లు శాంక్షన్ చేయించింది బండి సంజయ్ కుమార్ గారు. అది పట్టుకొని మా విషయంలో మందికి పుట్టిన పిల్లలు నీ పిల్లలు అని చెప్పుకుంటాం. నీచమైన సంస్కృతి టీఆర్ఎస్ పార్టీది, నీచమైన బుద్ధి రసమై బాలకిషన్ది. ఈరోజు కొట్ట గూటి కోసం అక్కడ సాంస్కృతిక శాఖలో కావచ్చు, అక్కడ లేడీస్ అక్కడ నృత్యాలు చేయడానికి వస్తే వాళ్ళను హింసిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తున్నా నువ్వు ఈరోజు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడేది. ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకో బిడ్డ. ఏదైనా మాట్లాడితే ఈరోజు తీరసారనే ప్రజెంటేషన్ చేసినాం. రేపు మానకొండూరుకి వస్తే బట్టలు తీసి గుండు కొట్టించి గాడి మీద దింపుతామని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.